అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువన్నులే చెల్లి పార్ట్ 92 రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే తర్వాత రోజు గోపి ఇంటికి వెళ్ళిపోగా శ్రీమంతమని వచ్చిన వాళ్లలో గోపి పేరెంట్స్ ఊరు వెళ్ళిపోతే గోపి కోసం అక్కడే ఆగిపోయింది ధరణి. ఇక మిగిలిన వాళ్ళు అనుకోకుండా అయిన డెలివరీకి ఊర్లో కూడా పొలం పనులేమీ లేకపోవడంతో అందరూ అక్కడే ఆగిపోయారు. పగలు లలిత భ్రమరాంబ కలిసి హాస్పిటల్కి క్యారేజ్ కట్టి పెడుతుంటే తీసుకువెళ్ళి ఇచ్చి రావడం శరత్ వాళ్ల పని కాగా క్యారేజ్ ఇచ్చి మనవరాల్ని శ్రావణిని చూసి వస్తూ ఉండేవాళ్ళు. నార్మల్ డెలివరీ అయ్యి వాళ్ళక్కడ ఉండాల్సిన అవసరం లేకపోయినా పాప కోసమని వారం రోజులు అలాగే అభి నాగమణి హాస్పిటల్లోనే ఉండిపోతే వారం తర్వాత పాప హెల్త్ బాగుంది అని డాక్టర్ వాళ్ళని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి వస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పి బయలుదేరారు ముగ్గురు. ఆ రోజు మాట్లాడడమే అభితో. మళ్ళీ శ్రావణి అసలు మాట్లాడలేదు అతనితో. తనకి నీరసంగా ఉందేమో అని అభి కూడా ఊరుకున్నాడు. మొదటిసారిగా ఫోన్లో కాకుండా తన చేతుల్లోకి వచ్చిన కూతుర్ని చూసి శ్రావణి సంతోషం ఆకాశానికి అంటితే తన్ని జాగ్రత్తగా గుండెకి హత్తుకొని ముద్దులు పెట్టుకొని మురుసుకుంది కారులో. ఆమెనే చూస్తూ నవ్వుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేశాడు అభి. ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా పూలతో అలంకరించి పాప కోసం వెల్కమ్ ఏర్పాట్లు గ్రాండ్గా చేశారు. అది చూసి నవ్వి అభి ముందు దిగి శ్రావణి వైపు డోర్ ఓపెన్ చేస్తే నాగమణి ఆమె చేతిలో పాపని తీసుకుంది. అభి శ్రావణికి చెయ్యి అందించాడు. అతని చేతిని అందుకొని కిందకి దిగిన ఆమెకి పాపకి కలిపి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్లారు. వాళ్ళు లోపలికి రాగానే లోపల పైన నుండి పూలవాన కురిపించారు హరిత వాళ్ళు. పాప మొహాన పడకుండా శ్రావణి చేయి అడ్డం పెట్టింది. ఆ తర్వాత పాప కాలి గుర్తుల కోసం ఏర్పాట్లు చేసిన క్లాత్ మీద తన చిన్ని పాదాలు ప్రింట్ వేయించగా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని ఎత్తుకోవడానికి అందరూ వరుసలు కట్టారు. పుట్టి 9 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కంటితో చూడ్డమే కానీ ఎవరూ ఎత్తుకోకపోవడంతో అందరూ నేనంటే నేను అంటూ పోటీలు పడ్డారు. ఇక చాలు, చంటిబిడ్డ ఎక్కువసేపు ఎవరి చేతుల్లో ఉండకూడదు. మీరంతా కాస్త తప్పుకుంటే పాపకి తడిగుడ్డతో ఒళ్ళు తుడుస్తాను అని పాపని అభి చేతికి ఇచ్చి పైకి తీసుకువెళ్ళమని చెప్పింది. అలాగే అంటూ కొంచెం దూరంగానే ఉండి పాపని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న గోపి దగ్గరికి తీసుకువెళ్ళి తన చేతికి ఇచ్చాడు పాపని అభి. ఫస్ట్ టైం అంత చిన్న బిడ్డని ఎత్తుకోవడం కావడంతో రే నాకు భయంగా ఉంది, పట్టుకో అన్నాడు టెన్షన్తో. ఎందుకురా భయం, రేపు నీకు పుడితే ఎత్తుకోవా, అలవాటు చేసుకో అన్నాడు అభి నవ్వుతూ. దాంతో నవ్వుతూ పాప బుగ్గల్ని ముక్కుతో చిన్నగా స్పృశించి నవ్వుకున్నాడు చిన్న చిన్న గోళీల్లాంటి తన నల్లని కళ్ళని చూసి. నిజంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఆ సంతోషం వేరు అన్నది గోపికి అర్థమైన విషయం. ఫస్ట్ భయపడినా తర్వాత మాత్రం తన్ని వదలాలి అనిపించలేదు. కానీ ఇంతలో పాప ఏడవడం మొదలు పెట్టడంతో అభి చేతికి ఇచ్చేశాడు కంగారుగా. అప్పటికే నాగమణి శ్రావణిని పైకి తీసుకువెళ్ళగా నేనిప్పుడే వస్తాను అంటూ పాపని తీసుకొని అభి కూడా పైకి వెళ్ళాడు. పిన్ని, పాప ఏడుస్తుంది చూడు అంటూ పిన్ని చేతికి పాపని ఇవ్వగా అరేరే ఆకలేసిందా చిన్ని బంగారంకి అంటూ తనని శ్రావణి ఒడిలో పడుకోబెట్టి అభి నువ్వు బయటికి వెళ్ళు, పాపకి శ్రావణి పాలు పడుతుంది అని చెప్పింది. సరే అని అభి బయటకు వెళ్ళగా దగ్గరుండి ఎలా చంటిబిడ్డకి పాలు పట్టాలో చూపించింది నాగమణి. మొదటిసారి నేరుగా తల్లి దగ్గర పాలు తాగుతున్న పాప ముందు కొంచెం మారాన్ చేసినా తర్వాత ఆకలికి తల్లి గుండెని నోటికి అందుకుంటే ఆ మరుక్షణం శ్రావణి నరనరాల్లో తల్లి వాత్సల్యం పొంగింది. ఆ అనుభూతి వర్ణించలేనిది కాగా బిడ్డకి పాలు పడుతున్న శ్రావణి కళ్ళలో సన్నని కన్నీటి పొర. ప్రకాష్ రూమ్లో బంధించిన దగ్గర నుండి ఇష్టానికి అరుస్తూ వస్తువులన్నీ పగలగొడుతూ డోర్ తీయమని గొడవ చేసిన సంజన తర్వాత రోజుకి తిండి నీళ్లు లేక నీరసపడిపోతూ డాడ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్, నాకు ఆకలిగా ఉంది, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని బ్రతిమలాడింది. ఆ మాట విని ప్రకాష్ చిన్నప్పటి నుండి దాన్ని ఎంతో గారాబంగా పెంచిన నువ్వేనా ఈరోజు తన్ని ఇలా బాధ పెడుతుంది అని అడిగింది సునీత. తప్పదు సుని, కొన్నిసార్లు తల్లిదండ్రులు కఠినంగా ఉంటూ తప్పు ఒప్పుకి తేడా తెలిసేలా చేయకపోతే పిల్లలు ఎలా ఉంటారు అన్నదానికి సంజన ఎగ్జాంపుల్. ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పటికైనా నేను రెస్పాన్సిబుల్ ఫాదర్లా ఉండకపోతే తన లైఫ్ ఎటూ కాకుండా పోవడమే కాకుండా చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి. మానవత్వం, తను ఒక ఆడదే అన్న విషయం మర్చిపోయి తను అంత పని చేసిందంటే తన మెంటల్ కండిషన్ సరిగా లేదనే కదా అర్థం.
అందుకని ఆకలితో చంపేస్తారా తన్ని? అంది బాధగా సునీత. లేదు, తనలో ఓపిక కొంచెం తగ్గి ఆవేశంతో పాటు కోపం కూడా అడుగంటిన తర్వాత తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు నువ్వు డోర్ తీయకు. అలాగే ఈవినింగ్ వరకు ఫుడ్, మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రకాష్. రాత్రికి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళగా అభి కూడా తన గదిలోకి వెళ్ళాడు. అప్పటికే అలసిపోయిన శ్రావణి నిద్రపోగా ఉయ్యాల్లో వెచ్చగా నిద్రపోతున్న కూతుర్ని మురుసుకొని తగిలి తగలకుండా తన బుగ్గకి ముద్దు పెట్టి ఉయ్యాల్ని ఊపి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేశాడు కూతురి కోసం. ఆ తరువాత శ్రావణి దగ్గరికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్న ఆమె తల నిమిరి పక్కన పడుకున్నాడు తననే చూస్తూ. జరిగిన సంఘటనలకి ఆమె ఎంతగా నలిగిపోయిందో తన్ని చూస్తుంటేనే అర్థమవుతుంటే తనకి ఎక్కువ రెస్ట్ కావాలని అనిపించింది అభికి. దాంతో మెల్లగా తన మీద చేయి వేసి తన దగ్గరికి జరిగి ఆమె మెడవంపులో మొహం దాచుకొని నిద్రలోకి జారుకున్నాడు. ఫోన్ చూసుకుంటూ ఉన్న గోపి తన రూమ్ డోర్ ఓపెన్ అవ్వడం చూసి లేచి కూర్చుంటే మెల్లగా అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసిన ధరణి హాయ్ బావా అంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది. నువ్వా, ఎందుకొచ్చావే ఈ టైంలో అని అడిగాడు. ఎందుకో నీకు తెలీదా అంటూ సిగ్గుపడుతున్న ఆమెని ఓ నిమిషం చూసి నాకు తెలీదు కానీ ముందు నీ రూమ్కి వెళ్ళు, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అన్నాడు. నాకు మాత్రం చాలా బాగుంటుంది అంటూ ఇంకొంచెం దగ్గరికి జరిగి నీకు తెలుసా, అత్తయ్య వాళ్ళు ఈరోజు పంతులు గారి దగ్గరికి వెళ్ళారంట అంటూ అతని చేతిని పట్టుకొని భుజం మీద తలవాల్చింది. దేనికి అని అడిగాడు విసుగ్గా ఆమెని విడిపించుకుంటూ. అతనికి అవకాశం ఇవ్వకుండా మరింత గట్టిగా పట్టుకొని ఇంకెందుకు, మన పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి. ఏంటి, ఎవరిని అడిగిదంతా చేస్తున్నారు అన్నాడు కోపంగా గోపి. ఎవరిని అడగాలి, నా నిర్ణయంతో మీకు పనిలేదా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అవసరం లేదు అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. తన వైపు సీరియస్గా చూస్తూ అవసరం లేదని నువ్వే డిసైడ్ అయ్యావా? అవును, నీకెంత టైం ఇచ్చినా ఎలాగో మాట్లాడవు, అందుకే వాళ్ళని త్వరగా మా పెళ్లి చేయకపోతే మీ అబ్బాయిని లేపుకుపోతానని బెదిరించాను. ఏయ్, నువ్వు అమ్మాయివే, అది గుర్తుందా నీకు అంటూ తల మీద ఒకటి వేయగానే ఆ అంటూ తల రుద్దుకొని నువ్వు అబ్బాయిలా చేయాల్సినవి చేస్తే నేను అమ్మాయి ఉండవలసిన విధంగా ఉంటాను. ఏంటి అంటూ తన చేతిని వెనక్కి మెల్లి తిప్పగానే ఆ నేను అన్నదానిలో అబద్ధం ఏముంది బండోడా, నా చేతిని విరిచేస్తున్నావు. అబ్బాయిలో ఉంటే అంటే ఏంటి అర్థం అన్నాడు ఇంకొంచెం మెల్లి తిప్పుతూ. లేకపోతే ఏంటి, వయసులో ఉన్నవాడివి, పైగా పెళ్లి కావాల్సిన వాడివి, రేపో మాపో పెళ్లి చేసుకునే పిల్లని ఎదురుగా తిరుగుతుంటే దాంతో ఒక సరసం సరదా ఏమీ లేకుండా ముద్దపప్పులా ఉంటే అలాగే అంటారు మరి అంటూ అతని నుండి తన చేతిని విడిపించుకొని అందుకే నాకు ముద్దు పెట్టు అంటూ గోపి మీదకి పడింది. ఆమె తన మీదకి రావడంతో కూర్చున్నవాడు కాస్త వెనక్కి వంగుతూ బెడ్ మీద పడగా అతని మీదకి పడి ఇద్దరు పెదవులు కలిపి ముద్దు పెట్టింది. వెంటనే ఆమెని పైకి లేపి ఏయ్ నిన్ను అంటూ ఒంగోపెట్టి 2 గుద్దులు గుద్దాడు కోపంగా. ఏంటి, కోపం వచ్చిందా? నిజానికి ఇవన్నీ నువ్వు చేయాలి, ఏదో పాపం పిల్లాడికి తెలియదులే అని నేను హెల్ప్ చేశాను, అర్థం చేసుకో. కొడుతుంటే నవ్వుతావేంటి దెయ్యం, నువ్వేం చేసినా నాకు ఇష్టమే, నువ్వు నాతో ఉంటే చాలు అంటూ అతని భుజం మీదకి తల వాల్చుకుంది. ఆమె పిచ్చి ప్రేమ ఏంటో అర్థం కాక రేపు పెళ్ళైన తర్వాత కూడా కోపం వస్తే రోజు ఇలాగే కొడతాను, అప్పుడు కూడా ఊరుకుంటావా అని అడిగాడు ఆమె వైపు చూస్తూ. హా, చెప్పాను కదా, నువ్వేం చేసినా నాకు ఇష్టమే అంటూ అతని చేతిని గట్టిగా హత్తుకొని కాకపోతే కొంచెం చిన్నగా కొట్టు, గట్టిగా కొడితే నీతో బ్రతకాలి అన్న ఆశ తీరకుండానే చచ్చిపోతాను, అలా పోతే దెయ్యమై మళ్ళీ నీ దగ్గరికే రావాల్సి ఉంటుంది. అంటే అప్పుడు కూడా నన్ను వదలవా? ఎందుకే నాకు ఈ బంపర్ ఆఫర్? ఆమె ప్రేమకి ఆశ్చర్యపోతూనే నవ్వుతూ అడిగాడు. ఎందుకంటే నువ్వంటే నాకు పిచ్చి కాబట్టి అని. సరే కానీ నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నాను మన ఇంటికి, మరి నువ్వెప్పుడు వస్తావు అని అడిగింది తల ఎత్తి అతని కళ్ళలోకి చూస్తూ. జాబ్ ఇక్కడైతే నేను ఎక్కడికో వచ్చి ఏం చేయాలే? ఓయ్, నీ పెళ్ళికి కూడా నువ్వు రాలేని జాబ్ ఎందుకయ్యా అంటూ అరిచింది కోపంగా. దాంతో ఆమె భుజాలు పట్టుకొని మళ్ళీ ఒకసారి ఆలోచించవే, నాతో పెళ్ళంటే నీ ప్రేమలా నా ప్రేమ ఉండకపోవచ్చు, తర్వాత నువ్వు బాధపడినా ఏం రాదు, పర్లేదు అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నా మెళ్ళో తాళి కట్టు చాలు అంది నవ్వుతూ. ఇక నీ నుండి నేను తప్పించుకునే ఏ ఛాన్స్ లేదంటావు? అస్సలు లేదు,
చెప్పాను కదా చచ్చినా కూడా నిన్ను వదలను అని. తన ప్రేమ తనకి దక్కకుండా పోయినప్పుడు తను ఎంత నరకం చూశాడో తనకి మాత్రమే తెలుసు. ఆ బాధ మాటల్లో వర్ణించలేనిది. ఇప్పుడు తనలాగానే తన మీద పిచ్చి ప్రేమని పెంచుకొని ప్రాణాల మీదకి కూడా తెచ్చుకున్న ఆమె ప్రేమని తక్కువ చేసి ఓడించి ఆమెకి తన పరిస్థితి తీసుకురావడం ఇష్టం లేక ధరణిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు గోపి. సరే కానీ ఏ రకంగానూ వదలను అంటుంటే నేను మాత్రం ఏం చేస్తాను? కానీ ముందే చెప్తున్నా, తర్వాత నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళని చూడకూడదు అంటూ రోజు గొడవలు పడ్డావంటే నా చేతిలో ఉంటుంది నీకు. అప్పుడు సంగతి అప్పుడులే. ఇప్పుడైతే ఇంత మంచి హ్యాపీ మూమెంట్లో నాకొక ముద్దు కావాలి అంటూ మూతి ముందుకు పెట్టి గోపి దగ్గరికి తీసుకువచ్చింది. ఆమె చేస్తున్న పనికి నవ్వి మూతి మీద ఒకటి వేసి నోరు మూసుకొని వెళ్ళి పడుకో, ఇవన్నీ పెళ్ళి తర్వాతనే అంటున్న అతన్ని ఆపి, పెళ్లి తర్వాత నువ్వు పెట్టుకో, ఇప్పుడు నేను పెట్టుకుంటాను అంటూ గోపితో పాటు బెడ్ మీదకి పడి అతని పెదాలు అందుకుంది ప్రేమగా ధరణి. శ్రావణి మౌనంలో అర్థం ఏంటంటారు? పాప ఏదో కొంచెం తేడాగా ఉన్నట్టు అనిపించడం లేదా మీకు? నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.